హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. బయట క్లైమేట్ ఇంత చల్లగా ఉంటే ఇంకా మంచిగా వేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా కాలీఫ్లవర్ తీసుకొచ్చాను, దాంతోనే ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. సో ఎంత ఎమ్మీ ఉందో తెలుసా. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎలా కలపాలి ఏంటి అనేది అయితే చూపించట్లేదు. దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఇంకా కొంచెం పసుపు, మైదా, ఇంకా కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకొని ఇట్లా ఒక 5 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇట్లా మంచి క్రిస్పీగా ఉన్నాయి. ఇలా కూడా తినొచ్చు అనమాట. ఇక్కడ సైడ్కి బాస్మతి రైస్ నేను మంచిగా కుక్ చేసి పెట్టుకున్నాను. ఎలా అంటే ఎక్కువ వాటర్ పోయకుండా కరెక్ట్గా మంచిగా వాటర్ పోసేసి ఇట్లా పొడిగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో ఇట్లా పచ్చిమిర్చి, ఇంకా బీన్స్, క్యారెట్, ఆనియన్ అన్నీ వేసేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయొద్దు. సో ఇట్లా గోబీ మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా. దీని అయితే ఉత్తివే అట్లా తినేస్తుంది బాగున్నాయని చెప్పేసి నేను ఉత్తిగా ఓన్లీ గోబీ ఫ్రైడ్ రైస్ ఎందుకు అని చెప్పేసి దీంట్లో ఒక 3 ఎగ్స్ వేసేసాను అనమాట. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది, గోబీ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అని చాలా టేస్టీగా ఉండే. అసలు క్లైమేట్ అయితే బయట ఎంత చల్లగా ఉందో, వేడిగా తింటుంటే ఎంత బాగా అనిపించిందో. నేను కొంచెమే తీసుకున్నాను, బట్ మా హస్బెండ్కి దీనికి చాలా నచ్చిందనమాట. ఇంకా దీంట్లోనే ఇందాక ఫ్రై చేసుకున్న గోబీ వేసేసి ఆ తర్వాత దీంట్లో ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను. సో కొంచెం పచ్చి స్మెల్ అంతా పోయే వరకు, ప్లస్ ఇంకా ఉప్పు కారం అంతా దీనికి పట్టేంత వరకు కొంచెం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేస్తాయి. దీంట్లోనే నేను కొంచెం సాస్లు అవన్నీ వేసుకున్నాను. ఒకవేళ మీకు పచ్చిమిర్చి కారం సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే యాడ్ చేసుకోలేదు, ఇంత స్పైసీ మాకు సరిపోతుంది అని చెప్పేసి. నేను ఎక్కువ స్పైసీ తినము. సో దీంట్లోనే ఇందాక మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా రైస్ యాడ్ చేయగానే ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది. అసలు నాకైతే ఇలానే తినేయాలనిపిస్తుంది. సో మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే పైన వేసుకోండి. నేనైతే కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర పైన వేసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా మొత్తం అంతా కలుపుకొని ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను నా హస్బెండ్ మంచిగా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాము.